హలో వివర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీపీ. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బ్రౌజర్ అలాగే బ్రౌజర్లో డిఫాల్ట్ మెయిల్ ఐడి ఈ రెండింటికి సంబంధించిన విషయంతో మీ ముందుకు వచ్చాను. కోర్స్ ఈ విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి. ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు కదా అనేది మన ఉద్దేశం. సో ఆ ఉద్దేశం మంచిదని భావిస్తే షేర్ చేయండి. ఓకే, మరింత ఆలోచన చేయకుండా లెట్స్ మూవ్ ఇంటూ వీడియో. ఇక్కడ ఏంటంటే, బ్రౌజర్లో మనం ఒక ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. అది డిఫాల్ట్ ఐడిగా ఉండాలి. ఇది మొబైల్లో ఒకే ఈమెయిల్ ఐడి చూసేవాళ్ళకి, యూస్ చేసేవాళ్ళకి ఇది ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఒకటే ఉన్న ఈమెయిల్ ఐడి డిఫాల్ట్గా ఉంటుంది. ఎవరైతే నాలాగా 2-3 అంతకంటే ఎక్కువ మెయిల్ ఐడీస్ని మొబైల్లో యూస్ చేస్తారో వాళ్ళకి ఇది పూర్తిగా వర్తిస్తుంది. ఎందుకు యూస్ చేస్తారో 3-4 ఈమెయిల్ ఐడీస్ ఒక ఫోన్లో? ఒకటేమో యూట్యూబ్, ఒకటేమో బ్రౌజింగ్, ఇంకోటేమో ప్లే స్టోర్, ఇంకోటేమో వైటీ మ్యూజిక్, ఇలా రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు బ్రౌజర్లో ఒక ఈమెయిల్ ఐడి ఉంది, ఆ ఈమెయిల్ ఐడి కాకుండా ఇంకొక ఈమెయిల్ ఐడిని మార్చుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఎలా చేయాలి? చాలామందికి ఇది సమస్యగా అనిపించింది, నా దృష్టికి వచ్చింది. అందుకనే ఈ వీడియో కూడా చేసి చూద్దామని చేస్తున్నాను. నేను చేసిన సెట్టింగ్ కాకుండా మీకు ఏదైనా తెలిసిన సెట్టింగ్ ఉంటే వెంటనే కామెంట్స్లో తెలియజేయండి. అది నాకు అలాగే అందరికీ ఉపయోగపడుతుంది. మరింత ఆలస్యం చేయకుండా ఆ అంశాన్ని చూద్దాం. నేను నా డిఫాల్ట్ బ్రౌజర్ డిఫాల్ట్ బ్రౌజర్లో క్రోమ్లో ఏ ఈమెయిల్ ఐడి యూస్ చేస్తున్నానో దాని నుంచి ఇంకో దానికి ఎలా షిఫ్ట్ అవ్వాలి కూడా చూద్దాం. యాప్ స్క్రీన్, గూగుల్ ఫోల్డర్ వస్తాను. Chrome, row 1, column 1, and grid, 4 rows, 4 columns. ఓకే, Chrome, new tab. క్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే మీరు క్రోమ్ అయితే డిఫాల్ట్ బ్రౌజర్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే టాప్ రైట్ కార్నర్లో ఇంతకుముందు మోర్ ఆప్షన్స్ అని చెప్పేది, నార్మల్ 3 డాట్స్ అంటారు. ఒక విజిబిలిటీ ఉన్నవాళ్ళు చూస్తే మీరు 3 డాట్స్ కనిపిస్తాయి అక్కడ. అది ఇప్పుడు రీనేమ్ ఏమైంది? 02 cold stop button. Cut battery set custom stop. Customize and control Google Chrome. Customize and control new tab. Google Chrome అనే ఆప్షన్ వచ్చింది. దాని మీద ట్యాప్ చేయండి. Pop-up window. దాని మీద చేసిన తర్వాత రకరకాల ఆప్షన్స్ వస్తాయి. మీరు డైరెక్ట్గా సెట్టింగ్స్కి వెళ్ళండి. Customize new tab. Help setting. Recent tab. Settings. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. Settings ఓపెన్ అయింది. ఇందులో మీరు Search basics. Heading, GB Nagaraju, gbn.hasanfi@gmail.com. ఇది 2 of 23. ఏదైతే మనం 2-3 అకౌంట్లు యూస్ చేసినప్పుడు ఏదైతే బ్రౌజర్లో డిఫాల్ట్ ఐడిగా ఉంటుందో అది ఇక్కడ చూపిస్తుంది. ఇది నాది gbn.hasanfi@gmail.com. ఇది నాది ఫస్ట్ ఈమెయిల్ ఐడి నా లైఫ్లో. ఇప్పుడు 2011లోనో 10లోనో క్రియేట్ చేసి ఉంటాను మోస్ట్లీ. అప్పటి నుంచి ఈ మెయిల్ ఐడిని నేను డిఫాల్ట్గా వాడుతున్నాను. మా పాప పేరు మీద నా పేరు మీద కలిపి చేసుకున్నది అనమాట. సరే, దీన్ని చేంజ్ చేయాలి ఉంది కదా. Google search GB Nagaraju, gbn.hasanfi@gmail.com. దీని మీద 2 of 23. దీని మీద ట్యాప్ చేయండి. Account. ఓకే, ట్యాప్ చేస్తే ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అయిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ Page settings. When on, use and save data in your Google account. Control your data and personalization, encryption. Manage accounts on list of sign out. Button 17 of 17. అనే ఆప్షన్ వస్తుంది. అంటే ఈ డిఫాల్ట్ ఇంజన్గా మనము ఈ క్రోమ్ నుంచి సైన్ అవుట్ అవ్వాలి. డివైస్ నుంచి సైన్ అవుట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ క్రోమ్ నుంచి సైన్ అవుట్ అవుతుంది, ఈ బ్రౌజర్ నుంచి సైన్ అవుట్ అవుతుంది. Manage sign out. Button 17 of 17. ఏమొస్తుంది చూద్దాం. ఓకే, ట్యాప్ చేయండి. ఓకే, settings. Google Password Manager. Safety, privacy, Google payment method, addresses and autofills, advanced, tabs and homepage, notification, appearance, accessibility, signed out,
Sign back in to use the bookmarks, passwords and more in your account. Out of list. సైన్డ్ అవుట్ అయిందని చూపించింది. ఎండ్ ఆఫ్ ద పేజ్లో సైన్డ్ అవుట్ అని చూపించింది. లెఫ్ట్ స్వైప్ చేద్దాం. About Chrome. Signed out. Next settings. Help and feed. Payment method. Addresses and autofill. Advanced. Tabs and homepage. Notification. Appearance. Accessibility. Addresses and address bars. Google services. Sign in. Get your bookmarks, passwords అది and more on last all one. your devices. 2 of బిగినింగ్ ఆఫ్ ద 23. పేజ్కి వచ్చిందంటే మనకు You and Google. Heading. Help and feedback. హెల్ప్ అండ్ Button. ఫీడ్బ్యాక్, Settings. సెట్టింగ్స్, Navigate. Setting. Help and feed. You and Google. Heading. యూ 1 అండ్ of గూగుల్ అని 23. చెప్పింది. And ఇక్కడ list. దాకా మనకేం 23 items. చూపించింది? పేరు చూపించింది. నా ఈమెయిల్ ఐడి ఏముందో అది చూపించింది, నేమ్. ఓకే, ఇప్పుడు యూ అండ్ గూగుల్ రైట్ స్వైప్. Sign in. Get Sign your in. bookmarks, passwords and more on all your devices. 2 of 23. ఇంతవరకు ఏవైతే పాస్వర్డ్స్, బుక్ మార్క్స్ క్రోమ్లో సెట్ చేసి ఉన్నారో అవన్నీ గెట్ బ్యాక్ అవ్వడానికి మీరు సైన్ ఇన్ అవ్వండి. Google services. 3 of 23. Basics. Google. Sign in. Get your bookmarks, passwords and more on all your devices. ఓకే, 2 సైన్ of ఇన్ మీద ట్యాప్ 23. చేద్దాం. Chrome. Sign ఏమొస్తుంది? into Chrome. Opened. సైన్ ఇన్ టు క్రోమ్, ఓపెన్, రైట్ స్వైప్. Sign into Chrome. ఓకే, GB Nagaraju. gbn.hasanthi@gmail.com currently selected. Choose an కరెంట్లీ account. సెలెక్టెడ్, Continue as GB. Button. కంటిన్యూ అట్ జీబీ. GB Nagaraju. gbn.hasanthi@gmail.com currently selected. Choose an account. ఇది సెలెక్ట్ చేసిందంటే ఇంతకుముందు ఉంది, సైన్డ్ అవుట్ అయినా కానీ ఇంతకుముందు సెలెక్ట్ అయింది. కాకపోతే అక్కడే ఇంకొక హింట్ వస్తుంది మనకు వింటే. Sign into GB Nagaraju. gbn.hasanthi@gmail.com currently selected. Choose an account. చూజ్ అన్ అకౌంట్ అంటే దాని మీద ట్యాప్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. రైట్కి ఏమని చూద్దాం. Continue as GB. కంటిన్యూస్ యాజ్ ఎ జీబీ అంటే దీని మీద ట్యాప్ చేస్తే అదే అకౌంట్ మళ్ళీ డిఫాల్ట్ అకౌంట్గా సెట్ అవుతుంది. మనం వద్దు అనుకున్నాం కదా, చేంజ్ చేయాలనుకున్నాం కదా. దెన్ Chrome. లెఫ్ట్కి ఒకసారి స్వైప్ చేసి GB Nagaraju. gbn.hasanthi@gmail.com currently selected. Choose an account. ఎక్స్పాండ్ చేద్దాం, దీన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. Sign into Chrome. రైట్ స్వైప్. GB Nagaraju. Nagaraju GB. gb.nagaraju79@gmail.com. ఇది సెకండ్ 2 of అకౌంట్. 5. GB Nagaraju. gbn.hasanthi@gmail.com. ఇది 1 of ఆల్రెడీ 5. సెలెక్ట్ చేసుకున్న 1 of 5 అంటుంది. సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇది మార్చాలనుకున్నాం కదా సైన్ అవుట్ అవునాం. మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం మనం? రైట్ స్వైప్. Nagaraju GB. gb.nagaraju79@gmail.com. 2 of ఇది 5. ఇంకొకటి 2 of 5. Telugu Vision Eravilu. Telugu Vision Eravilu @gmail.com. 3 of 5. నెక్స్ట్, Telugu Vision. Telugu Vision 79@gmail.com. 4 of 5. నెక్స్ట్, Add account to device. యాడ్ 5 అకౌంట్. of 5. ఈ 4 వద్దు అనుకుంటే ఇంకొక అకౌంట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏదర్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ అకౌంట్ని కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేయగానే క్రియేట్ అకౌంట్ వస్తుంది. కొత్తది కావాలంటే అక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టెంట్ అకౌంట్ రాదు. ఎగ్జిస్టింగ్కి క్రియేట్కి తేడా ఏందో మీకు తెలిసే ఉంటుంది. క్రియేట్ అంటే మనం అన్ని క్రెడెన్షియల్స్ ఇవి ఇచ్చి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకో. ఎగ్జిస్టెడ్ అంటే ఆల్రెడీ మనం ఉన్న దాన్ని మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ ఈ డివైజ్లో లాగిన్ అవ్వచ్చు. ఇలా చేసుకోవచ్చు. మరి డిఫాల్ట్ అకౌంట్ Telugu ఏం పెడదాం? Nagaraju GB. gb.nagaraju79@gmail.com. 2 of 5. ఇది సెకండ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్దేమో GB Nagaraju. GB Nagaraju. Nagaraju GB. gb.nagaraju79@gmail.com. నాగరాజు 2 of జీపీ. 5. దీని మీద ట్యాప్ చేస్తున్నాను, చూద్దాం మేము. Signing in. Out of list. ఓకే, Sign into Chrome. Closed. Settings. Payment methods. Search engine. Google services. చూసారా 3. Nagaraju GB. gb.nagaraju79@gmail.com. 2 of వచ్చేసింది. 23. ఈజీగా మనకు వచ్చేసింది. మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తే మళ్ళీ సైన్ అవుట్ అకౌంట్ ఆప్షన్ వస్తుంది. దాన్ని మనం మళ్ళీ ఇలా చేసుకోవాలి. ఈ విధంగా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి డిఫాల్ట్ అకౌంట్గా సెట్ చేయడానికి క్రోమ్లో లేదా ఎనీ బ్రౌజర్లో ఈ మెథడ్ని ఉపయోగించాలి. ఇది కాకుండా ఉన్న అకౌంట్స్ని డిఫాల్ట్ సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ కనుక ఉంటే ఇట్ విల్ బి గుడ్. నాకు తెలిసి అది లేదు. దయచేసి వ్యూవర్స్, మీకు తెలిసిన ఏదైనా ఆప్షన్ ఉంటే అలాంటి ఆప్షన్ ఇలా తతంగం చేయడం కంటే అలాంటి ఆప్షన్ కనుక ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఇది నాకు అలాగే చాలామందికి ఉపయోగపడుతుంది.
మరి ఈ వీడియో, ఈ సెట్టింగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.